పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక కొనసాగుతోంది. కూటమి నేతలు అనైతిక రాజకీయాలకు తెరలేపారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్టీ మారిన వారికి ఓటు హక్కు ఇవ్వకూడదని మాజీ మేయర్ హరివెంకట కుమారి డిమాండ్ చేశారు. అధికారులు ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన వారిని కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరినట్టు తెలిపారు. మేము కోర్టుకి వెళ్ళాము. ఈ ఎలక్షన్ని కొంచెం ఆపమని కూడా చెప్పాము. అయినా కూడా ఎలక్షన్ పెట్టారు. మరి ఫైనల్గా అధికారులు నిర్ణయం ఎలా తీసుకుంటారో అది దాన్ని బట్టి 27 మంది వాళ్ళకి కూడా, అంటే మా పార్టీ నుంచి అటువైపు వెళ్ళిపోయిన కూటమి వైపు వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా మా పార్టీ పెద్దల తరఫున మేము అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్టాండింగ్ కమిటీకి ఓటేయమని ఎవరైతే 10 మంది నించున్నారో వాళ్ళందరికీ కూడా. స్టాండింగ్ కమిటీ ఎన్నికకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. విశాఖపట్నం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ అనిల్. చెప్పండి, చూస్తున్నాం హరివెంకట కుమారి చెప్తున్నారు, నంబర్స్ ఏం చెప్తున్నాయి, గెలుపు ఎవరిదయ్యే అవకాశం ఉంది, కూటమి ఏం చేస్తోంది, ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అనిల్? బిందు, స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా మరోసారి జీవీఎంసీలో అనైతిక రాజకీయాలకు కూటమి తెరలేపిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఒక న్యాయ పోరాటం జరుగుతుంది. మరోవైపు ఎవరైతే జీవీఎంసీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా ఇప్పటికే వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి కార్పొరేటర్లపై వేటు పడకముందే ఎవరైతే ఈ కార్పొరేటర్లు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి వ్యవహారంలో నిర్ణయం తీసుకోకముందే స్టాండింగ్ కమిటీ ఎన్నిక పెట్టడం అనేది వివాదాస్పదం అవుతుంది. ఇప్పటికే పూర్తిగా కూడా అనైతిక రాజకీయాలకు తెరలేపి విజయం సాధించాలని కూటమి భావిస్తూ ఉంది. అయితే 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు పోటీలో ఉంటే ఒక్క సీటు కూడా, ఒక్క సభ్యుడి కిందకు పోటీ చేయడానికి కూడా జనసేనకు అవకాశం ఇవ్వలేదని మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయినప్పటికీ కూడా ఏదో విధంగా విజయం సాధించాలి, ఏదో విధంగా ఎవరైతే పార్టీ మారినటువంటి కార్పొరేటర్ల బలంతో గెలవాలనే ఉద్దేశంతో కుయుక్తులు పన్నుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఓటింగ్ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మాజీ మేయర్ హరివెంకట కుమారి ఓటు హక్కుని వినియోగించుకుని బయటకు వచ్చారు. ఇప్పటికే పార్టీ మారినటువంటి 27 మంది కార్పొరేటర్లను కూడా తమ పార్టీ తరఫున నిలబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడేటువంటి సభ్యులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ డెసిషన్ అంతా కూడా అనర్హత వేటు వేయాలా వద్దా అనే విషయం డెసిషన్ పూర్తిగా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారు, ఎన్నిక నిర్వహిస్తున్నారని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఇదే ధోరణితో ముందుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక్కడ జీవీఎంసీలో జరిగేటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా పూర్తిగా నిబంధనలు గాలికి వదిలేసి పార్టీ ఫిరాయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమికి వెళ్ళినటువంటి కార్పొరేటర్ల బలంతో విజయం సాధించాలని కూటమి కుయుక్తులు పన్నుతుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఫలితం రాబోతా ఉంది. బిందు. అనిల్, థ్యాంక్ యూ.